రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణను ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచ్చావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణానది మీద మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తోడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు,
కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమ్మన్నది ఎవరు? రాయలసీమను రతన